పూర్వామిల్ల మండలము, పూర్వామిల్ల గ్రామము, మేజర్ పంచాయతీ. ఇక్కడ మా బల్జకోటలో మా సీఎం రమేష్ గారు, రాజ్యసభ సభ్యులు, వాళ్ళు ఇచ్చిన 30 లక్షల రూపాయల ఎంపీ ఫండ్లో నుంచి మేము మా బల్జకోటకు రోడ్లు వేయడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ 20 లక్షల రూపాయల వర్క్ కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఆ పక్క నుండే రోడ్డు కూడా వేసేదానికి రెడీగా ఉన్నాము. అవి కూడా ఆల్రెడీ ఈరోజు రేపటి లోపల అయిపోతుంది. ఇంకోటి ఏమంటే వాళ్ళు ఇచ్చిన ఫండ్ కంటే మళ్ళా మా చేతి గుండా దగ్గర ఈ రోడ్డుకు ఒక 16 లక్షల వరకు అయింది. అవతల రోడ్డు కూడా 10 లక్షలే ఉంది. 10 లక్షలకు గాను మిగతా డబ్బులు కూడా మా చేతి గుండా 10-12 లక్షల రూపాయల వరకు పడే సూచనలు ఉన్నాయి. అయినా కూడా పర్వాలేదు, మా ఊరి ప్రజలు, మా ఊరి వీధులు బాగుపడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏమంటే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఈ చరిత్రలో ఎక్కడ కూడా లేనటువంటి పెద్ద విగ్రహము మా బల్జకోటలో అప్పుడు సామంతరాజులు పరిపాలిస్తూ ఉన్నారు. వాళ్ళు పెట్టిన విగ్రహము 10 అడుగుల విగ్రహం పైనే ఉంటుంది. ఆ విగ్రహము అక్కడ టెంపుల్ కూడా రెన్యువేషన్ చేయడం కూడా జరిగింది. అక్కడ ఒక ముఖద్వారం అనేది సామంతరాజులు అప్పుడు పెట్టడం జరిగింది. అదే మాదిరిగా మలకత దగ్గర చిన్నాంజనేయ స్వామి ఉన్నారు. ఆయన కూడా అక్కడ ఒక ముఖద్వారం ఉండేది. ఈ 2 ముఖద్వారాల ద్వారా ఈ సామంతరాజులు ఇక్కడి నుంచి వెళ్ళడము, సైనికులు ఎవరైనా వస్తే అటకాయించడానికి ఆ యొక్క మార్గాన్ని వాళ్ళు అప్పుడు పెట్టుకున్నారు. ఆ యొక్క వీధిలోనే మేమంతా ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడ ఈ వీధిలో ఉండే వాళ్ళంతా, చదువుకునే వాళ్ళంతా చాలా వరకు డాక్టర్లు, ఇంజనీర్లు, పోలీస్ ఆఫీసర్లు కూడా అయినారు. ఈ వీధికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉంది. అది ఈ యొక్క ఆంజనేయ స్వామి వల్లనే మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఆంజనేయ స్వామి వల్లనే మేము, ఆ దయ వల్లనే మేము ఉన్నాము. ఈ మా వీధులకు ఒక ఆటోలు వచ్చేదాన్ని కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. అటువంటిది మేము 20 అడుగుల రోడ్డు వేయడం కూడా జరిగింది. కొన్ని చోట్ల 18 అడుగుల రోడ్డు కూడా వేయడం జరిగింది. అందులో కమాన్ కూడా ఆంజనేయ స్వామి ఒక స్టాచ్యూ కూడా, ఇది ఆర్చి కూడా కట్టేదానికి రెడీ అయినాము. ఆర్చి కూడా రెడీగా అయింది. మా సొంత నిధులతోనే ఆర్చి కూడా కట్టడం కూడా జరిగింది. ఇంకా ఫినిషింగ్ వరకు అది ఉంది. అది కూడా ఈ లోపల కంప్లీట్ చేస్తాము. ఈ మాదిరిగా ఎవరైనా కానీ ఇట్లా మా సీఎం రమేష్ గారు మా వీధికి రావడము, ఈ రోడ్డు దరిద్రంగా ఉన్నాయని చెప్పడము, ఆయనే చూసి ఆయన దయ వల్లనే మాకు ఈ 30 లక్షల రూపాయల ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఫండ్తోనే మేము మా వీధిని అభివృద్ధి చేసుకున్నాము. ఆయనకు ప్రత్యేకమైనటువంటి అభివందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చెప్పు. యనమల సుధాకర్ గారు మేజర్ పంచాయతీ సర్పంచ్ అయిన తర్వాత ఈ పూర్వమిల్ల పంచాయతీలోని రోడ్లన్నీ సుందరవనంగా చేయాలని కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మొదటగా బల్జకోటను తీసుకొని ప్రతి ఒక్క వీధిలో సందులో 18 అడుగుల నుంచి 20 అడుగుల రోడ్డు వరకు వేస్తూ సోలార్ లైట్లు కూడా విధించి ఇంటింటికి చెట్టు నాటించాలని ఆయన కంకణం కట్టుకొని ప్రతి ఒక్క వీధిని సుందరవనంగా తీర్చిదిద్దాలని ఆయన కృషి చేస్తున్నారు.